నన్ను ప్రతి ఒక్కరూ అడిగే ఒకే ఒక ప్రశ్న, డాక్టర్ గారు క్యాన్సర్ని తప్పించుకోవడం సాధ్యమా? పూర్తిగా కాదు, కానీ కొన్ని చిన్న చిన్న అలవాట్లు పాటిస్తే క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా వరకు తగ్గిపోతుంది. అవి మనం ఊహించిన దానికంటే చాలా సులభమైనవి. అవేంటో ఇవాళ మనం తెలుసుకుందాం. శరీరంలో వాపు అంటే ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవాలి. ఈ వాపు కనుక ఎక్కువైతే కణాలు అడ్డంగా పెరిగిపోతాయి, క్యాన్సర్ రిస్క్ కూడా పెరిగిపోతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం, మంచి నిద్ర, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న పండ్లు, కూరలు దీన్ని తగ్గిస్తాయి. విష పదార్థాల నుంచి దూరంగా ఉండాలి. అంటే సిగరెట్టు, ఆల్కహాలు, ప్రాసెస్డ్ ఫుడ్స్, కాలుష్యము ఇవన్నీ మన శరీరానికి చాలా హాని చేస్తాయి. లివర్ డీటాక్స్ కోసం 24 గంటలు పనిచేస్తుంటుంది, కాబట్టి దానికి ఎక్కువ భారం పెట్టకండి. బరువు నియంత్రణలో ఉంచుకోండి. అధిక కొవ్వు ఉన్నప్పుడు శరీరంలో కొన్ని హార్మోన్స్ ఎక్కువయ్యి కణుతులు పెరగటానికి కారణం అవుతాయి. సరైన బరువు క్యాన్సర్ రిస్క్ను తగ్గిస్తుంది. పేగుల యొక్క ఆరోగ్యం అంటే గట్ ఆరోగ్యాన్ని కాపాడండి. పీచు పదార్థం ఎక్కువగా ఉన్న ఆహారం అంటే పండ్లు, కూరగాయలు, గింజలు వంటివి కనుక తీసుకున్నట్టయితే జీర్ణ వ్యవస్థ బలపడుతుంది. ఇది మన రోగ నిరోధక శక్తిని పెంచి అనేక రకాల క్యాన్సర్స్ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది. ఇక ఒత్తిడిని నియంత్రించండి. ఒత్తిడి ఎక్కువైతే కార్టిసాల్ అనే హార్మోన్ పెరిగి మన రోగ నిరోధక శక్తి బలహీనమవుతుంది. ఇది శరీరము క్యాన్సర్ కణాలను గుర్తించే శక్తిని తగ్గిస్తుంది. క్యాన్సర్ నివారణ ఒక పెద్ద పని కాదు, రోజు రోజుకి చేసే చిన్న అలవాట్ల సమాహారం. ఇవి మన రోగ నిరోధక శక్తిని పెంచి వాపును తగ్గించి శరీరాన్ని రక్షిస్తాయి. ఈ రోజు నుంచే మొదలు పెట్టండి. భవిష్యత్తులో మీ ఆరోగ్యం మీకు కృతజ్ఞతలు చెప్తుంది.